9+ బాక్స్ ఆఫీస్ సినీ ప్రపంచంలోని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, సెలబ్రిటీ న్యూస్, మూవీ ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది 9+ బాక్స్ ఆఫీస్. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. కొరటాల క్లాప్, RN23 తో మరోసారి హీరో నారా రోహిత్ యాక్షన్. పురుషాతో హీరోగా మరో పవన్ కళ్యాణ్. థియేటర్స్ దద్దరిల్లే మాస్ మసాలా వీరభద్రుడు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. సుందరకాండ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న హీరో నారా రోహిత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దర్శకుడు మణికుమార్ తెరకెక్కిస్తున్న ఈ కొత్త సినిమా ప్రస్తుతం RN23 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైంది. సోమవారం ఈ మూవీ పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ క్లాప్ ఇవ్వడంతో సినిమా అధికారికంగా లాంచ్ అయింది. ఇక ఈ మూవీలో నారా రోహిత్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తూ ఉండడం మరో విశేషం. అంతేకాదు ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. కథ, కథనం పరంగా కొత్త ధనానికి ప్రాధాన్యత ఇస్తున్న నారా రోహిత్ ఈ సినిమాతో మరోసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. భరత్ గారు, మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. సార్ నరేష్ గారు, నేను మీ గురించి చెప్పే అంత కాదు, మీరు ఉండటమే అసలు ఒక పాజిటివ్ ఇక్కడ. అండ్ మనీ, వీఆర్ గోనా గో లాంగ్ వే. ఆల్రెడీ మన మధ్య సూపర్ సింక్ ఉంది, బ్లాక్ బస్టర్ కొట్టాలంతే. రోహిత్ గారితో ఈ సినిమా చేయడం, ఆయనతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి ఎంటర్టైనర్ అనేది. ఇప్పుడు ప్రస్తుతం ఇదే చెప్తున్నాను, మీకు రాను రాను ప్రోమోస్ వచ్చాక, టీజర్లు వచ్చాక, ట్రైలర్ వచ్చాక, సినిమా రిలీజ్ అయ్యాక మా సినిమా ఏంటో చూపించడానికే మాటల కన్నా చేతలతో వెళ్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనే ఈ సినిమా పాజిటివ్ బస్తో తీసుకెళ్లాలని దృక్పథంతో చాలా పాజిటివ్ మైండ్తో అందరూ టీం అందరూ వెళ్తున్నామండి. మనీ మంచి క్లారిటీ ఉన్న డైరెక్టరు, మంచి భవిష్యత్తు ఉంది తనకి. అదే రోహిత్ గారితో ఆయన గర్వపడే సినిమా తీస్తానని డెఫినెట్గా నేను చెప్తున్నాను అండి. Story wise we can't talk a lot because this is just the beginning, but it's a really interesting concept that Mani Garu has come up with, and I'm really happy to be associated with the team, and yeah, we're just taking forward this whole venture with really positive energies. ఒక మంచి ఎంటర్టైనర్ ఈ సినిమా. సో దాని గురించి టైటిల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎగ్జైట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్టులందరికీ అండ్ హీరోయిన్ నయన్ సారిక గారికి అండ్ వెంకట్, నేను ఆల్రెడీ ముందే పనిచేశాను. నరేష్ గారితో మళ్ళీ రెండో సినిమా చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అన్ ఎగ్జైటింగ్ ఫిలిం. అండ్ ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారు, ఆయన చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఓపెనింగ్ ఇలా చేశారు. అండ్ డెఫినెట్గా ఏంటంటే సినిమాకి ఎలా కావాలన్నా సపోర్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మీరు అవుట్పుట్ చూసినప్పుడు ఇంకా ఎగ్జైట్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డైరెక్టర్ అంటే ఇవాళ నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ డెఫినెట్లీ హీల్ ప్రూవ్ వాట్ హీ ఈస్ విత్ దిస్ ఫిలిం. బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు ఉలవల దర్శకత్వంలో రూపొందించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పురుష. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాను మే 22న సమ్మర్ స్పెషల్ గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా తీశామని, సప్తగిరి, కసిరెడ్డిలు నటనలో తనకు ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. మళ్ళీ రావా, జెర్సీ, మసూదా వంటి చిత్రాలకు పనిచేసిన డైరెక్టర్ వీరు మాట్లాడుతూ తాను అనుకున్న కథను అనుకున్నట్లుగానే తెరకెక్కించానని, ఆడియన్స్ ఖచ్చితంగా ఫిదా అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, హీరోయిన్లు హాసిని సుధీర్, రాయంచ, విషికలు నటించిన ఈ చిత్రం ప్రతి ఒక్క పురుషుడు తల ఎత్తుకునేలా
కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుందని చిత్ర యూనిట్ అన్నారు. స్టోరీ విన్న తర్వాత అనిపించింది ఓకే సారీ అది ఇది వేసుకోవాలి ట్రెడిషనల్గా, ఇంకా కొంచెం హస్బెండ్కి హెరాస్ చేయాలి అలాంటివి ఓకే ఫైన్ నేను చేస్తానండి. అండ్ సప్తగిరి సార్తో గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ కామెడీ చేస్తారు, టైమింగ్ మ్యాచ్ చేయడానికి కొంచెం కష్టమైంది కానీ వండర్ఫుల్ జర్నీ. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ నార్మల్గా చాలామందికి చాలా మూవీస్ చేసిన తర్వాత కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత వస్తాయి ఇలాంటి క్యారెక్టర్స్. కానీ నాకు స్టార్టింగ్లోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. అప్పుడులో సౌందర్య గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నేను చేయడం నాకు చాలా నచ్చింది. అండ్ మూవీలో నా క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా గ్లామరస్గానే కాకుండా మంచిగా ఒక యాక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉండేలా ఉంటుంది నా క్యారెక్టర్. యాజ్ అ లీడ్గా నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అండి. అండ్ ముందు 2 ఫిల్మ్స్ నన్ను అలానే అంత ఆదరించి సపోర్ట్ చేశారు. ఈ మూవీ కూడా మీరు అంతే ప్రేమతో నన్ను సపోర్ట్ చేసి ఈ మూవీని అంతే బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది, నేను కూడా అందరికీ నచ్చుతాను. స్టార్టింగ్ మూవీకి వచ్చేటప్పటికి రాజ్ కుమార్ సార్ అండ్ కసిరెడ్డి సార్ కోసం వస్తారు డెఫినెట్లీ. బట్ వెళ్ళేసరికి మా ఫ్యాన్స్ అయిపోతారనమాట, మేమే నచ్చేస్తాం, డెఫినెట్లీ అందరికీ మేము నచ్చేస్తాం. పురుషులందరూ కూడా తల ఎత్తుకుండేలాగా ఈ సినిమా ఉంటుంది, ఎందుకంటే ఒక పురుషుడు డైరెక్టర్ కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మీ అందరికీ కూడా మనోడు ఫస్ట్ సినిమా చేస్తున్నాడని ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినరవేమ. పురుషులందు పుణ్య పురుషులైన, మహాబలులైన, ధైర్యవంతులైన, గండరగండులైన, ఎటువంటి వాళ్ళైనా సరే భార్య ముందు బలాదూర్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా చాలామంది ఫిమేల్ ఓరియంటెడ్ లేదంటే థ్రిల్లర్, హారర్ ఇలా చాలా జానర్స్ ఉన్నాయి మనకి. అసలు మేల్ ఓరియంటెడ్ అనే జానర్ లేదు. కానీ నేను ఫస్టే ఈ సినిమాకి పిచ్ డెక్ రెడీ చేసుకున్నప్పుడే మేల్ ఓరియంటెడ్ అని రివర్స్లో పెట్టి కథను కూడా ఆ విధంగా రివర్స్లో చెప్పడానికి ప్రయత్నం చేశానండి. దాన్ని మీరు అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఈ ఫ్యామిలీ మధ్య వచ్చే గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు కాకుండా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. వీటన్నిటిని చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టార్ హీరో సూర్య, త్రిష కాంబినేషన్ లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వీరభద్రుడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా, సెకండ్ హాఫ్ హ్యూమర్ తో థియేటర్స్ దద్దరిలే మాస్ మసాలా ఎలిమెంట్స్ తో ఉంటుందని ప్రామిస్ చేశారు. ముఖ్యంగా త్రిషాతో 23 ఏళ్ల తర్వాత నటించడం స్పెషల్ అని సూర్య చెప్పారు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన హీరో కార్తీ మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే సూర్య, గజనీ రోజులు గుర్తొచ్చాయని, ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ను అన్నయ్య మాత్రమే చేయగలరని సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు. డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక సోషల్ యాంగిల్ కథతో విక్రమ్ మాస్టర్ నేషనల్ అవార్డ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లతో రూపొందించిన వీరభద్రుడు థియేటర్లలో ప్రేక్షకులకు పండగ లాంటి అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. The film has a lot of surprises. You guys will like the film. I don't want to over-promise and under-deliver. It's a very entertaining mass masala film, and the Surya sir we always loved, Iron, Singham, all the films that I've seen. So that's the Surya sir I wanted to show in this film, and this film will show that kind of Surya sir. తాతగారు లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర వచ్చేసి గ్రామ రక్షకుడు ఒక దేవుడు ఉంటాడు, వీరభద్రుడు. కరుపు కూడా అదే, కరుపు స్వామి అంటే అక్కడ తమిళనాడులో వాళ్ళ గ్రామ దేవత, గ్రామ రక్షకుడు. అలాంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో వచ్చేసి కొంచెం సోషల్ యాంగిల్ మిక్స్ చేసి ఆర్జే బాలాజీ గారు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా వచ్చేసి అన్ని స్టేట్స్లోనూ, లెట్ ఇట్ బి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ప్రతి చోట వచ్చేసి ఇది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మనకి సుపరిచితుడు నుండి దేవుడు, దైవం, వీరభద్రుడు టైటిల్గా పెట్టుకుంటూ వస్తున్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే ట్రైలర్ చూశాను. అంతకుముందు నాకు కథ తెలుసు,
ఈ చిత్రంలో 4 పాటలు రాశాను. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే పాట ఫస్ట్ తమిళంలో రిలీజ్ అవ్వగానే విని నేను చాలా ఏమన్నా ఉద్వేగభరితంగా ఫీల్ అయిపోయి ఆ సౌండ్ని, ఆ ట్యూన్ని, ఆ కంటెంట్ని మ్యాచ్ చేయాలని చాలా పరిశ్రమించి థ్యాంక్స్ టు ది ప్రొడక్షన్ టీమ్. నాకు నేను అంత ఫాస్ట్గా రాయాలనుకోను. నాకు తగినట్టుగానే మంచి టైం ఇచ్చి 4-5 రోజులు టైం ఇచ్చి మంచి అవుట్పుట్ తీసుకున్నారు నా దగ్గర నుంచి. ఇది మొత్తం జెన్జీ క్రౌడ్, ఇది ఎలా ఒక మాస్ సినిమాకి మ్యూజిక్ ఈస్ గోన్ గివ్ అ మ్యూజిక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ ద ఫస్ట్ గాడ్ మోడ్ సాంగ్ అదిరిపోయింది. ఆ వర్డ్ కాయినింగ్ అని బీస్ట్ మోడ్ నాకు తెలుసు, కానీ గాడ్ మోడ్ అనేది ఒక కొత్త పదం. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫస్ట్ సాంగ్. ఐ థింక్ నోబడి ఎల్స్ కెన్ క్యారీ దిస్ కైండ్ ఆఫ్ రోల్ ఇన్ గాడ్ మోడ్. అన్నయ్య మాత్రమే చేయగలం. మాస్, అది అబ్సల్యూట్ మాస్. నేను అదే అన్నయ్య గురించి ఆలోచించి నాకు బాహుబలి గుర్తొస్తుంది. ప్రభాస్ మొత్తం శివలింగం తీసుకెళ్ళిపోతున్నారు కదా, అలా ఎంత పెద్ద వెయిట్ ఇచ్చినా అన్నయ్య మోసేయగలం. Nobody else can do that kind of parts. The way he comes and that aura that he carries is superb. I'm really looking forward to this film. నేను తెలుగులో చూడబోతున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. So I'm going to see the Telugu version ఇక్కడ. And I'm so thrilled to watch this film in theatre because ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి. బాలాజీ చెప్పినట్టు ఇది ఇంటర్నెట్ కోసం కాదు, థియేటర్లో మీలాంటి పీపుల్ హూ జస్ట్ సెలబ్రేట్ సినిమా ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ ట్రైలర్లో మళ్ళీ గజని సూర్య చూసినట్టు ఉంది అది. So thank you for bringing that Anna for all of us. నాకు తెలుగు అంత బాగా తెలియకపోవచ్చు, కానీ తెలుగు వాళ్ళ మనస్సు బాగా తెలుసు. This has been a long time challenge for me to master my Telugu, but Venki, our film, we are going to make it more perfect. R.J. Balaji, every moment and every decision, he truly believes in that and he makes. So his core emotion is very, very sincere and very, very honest when it comes to God-fearing things. And that's how he is making justice, that's how he is making it look more sincere. But again, I promise you, first half will be a nice emotional courtroom drama. Kani second half, full theatrical moments, full mass masala moments, full humor, full fun will be there. And that's the promise I think we can give you before the movie's release. హన్షివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టీడీ ప్రసాద్ వర్మ దర్శకత్వంలో అనురాగ్ హీరోగా ఎస్ మహేశ్వరి, పి జ్యోతి సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం ఈ సోమవారం రోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కె అచ్చిరెడ్డి, నటుడు ఆలీ, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా ఆలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్వి కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే వైవిధ్యమైన కథాంశంతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. సీనియర్ నటుడు ఆలీ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మెప్పించనుండడం సంతోష్, సాయి విక్రాంత్, చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫనీ, వినీతారెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రసాద్ వర్మ తన డైరెక్షన్లో ఇది సెకండ్ ఫిలిం అండ్ సో హీరో అండ్ ఇంకో హీరో అండ్ అలాగే ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు స్వర్ణ మాస్టర్ అండి. ఆల్మోస్ట్ ఆవిడ ఒక 1000 సాంగ్లకి కొరియోగ్రఫీ చేసి ఉంటారు. వాళ్ళ అబ్బాయి తాను తేజ్, తను ఈ సినిమాకి మ్యూజిక్ చేయబోతున్నాడు. అండ్ అలాగే ఇంకా మిగతా క్రూ అందరు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మంచి హిట్ ఇచ్చి ఇదే బ్యానర్లో మళ్ళీ ఇంకో అద్భుతమైన సినిమా చేయాలని ఆశిస్తున్నాను. ప్రసాద్ వర్మ మా మిత్రుడు, మా శ్రేయభిలాషి, ఈ సినిమా డైరెక్షన్ కోసం ఎంతో కష్టపడి ఈరోజు తీసుకొచ్చిండు. సబ్జెక్ట్ మాత్రం మేము డిస్కషన్లో కూర్చున్నాం. సబ్జెక్టు రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇందులో కమెడియన్స్ కూడా దాదాపు అందరు ఉన్నారు. నా పాత్ర ఏంటి అని అడిగితే ఆలీ అనేది నాది ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా చాలా బాగుంటుంది. సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ చూడదగ్గ సినిమా. నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీ అందరూ కూడా మా ప్రసాద్ వర్మని బ్లెస్సింగ్ చేస్తారనుకుంటున్నాను. అది నా ఫస్ట్ మూవీ. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చేస్తున్నాను. సో ఐ లైక్ టు థ్యాంక్ ప్రసాద్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ. ప్రసాద్ వర్మ తమ్ముడు, ఆల్మోస్ట్ నాకు చాలా ఏళ్ళుగా చాలా సొంత బ్రదర్లా ఉంటాడు. తను ఫస్ట్ టైం మూవీ చేశాడు, ఆల్రెడీ సినిమా చేశాడు, సెకండ్ మూవీ.
సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రసాద్ని ఆశీర్వదించడానికి ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఆలీ గారు అందరూ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ దీవెనలంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాకి ప్రోత్సహించడానికి ఇంతమంది వచ్చారంటే డెఫినెట్గా ప్రసాద్కి మంచి టైం స్టార్ట్ అయింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అన్న. ఫస్ట్గా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రసాద్ వర్మ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్లో సార్ స్టోరీ నాకు చెప్పినప్పుడు ఇట్ వాజ్ వండర్ఫుల్ అండి. అంటే ఐ హ్యావ్ నెవర్ హర్డ్ అ స్టోరీ లైక్ దిస్. ఇంతకు ముందు వరకు నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. దాంట్లో ఉన్న సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ ఐ వాజ్ అమేజ్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ, ఈవెన్ దో నేను కొత్తవాడిని అయినా సరే నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను హీరోగా ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. హనుమాన్ జయంతి రోజు మా పిక్చర్ ఓపెనింగ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా అచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ అలీ గారు మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాం. బ్లెస్ మీ. ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మా అభిమానం ఉంది, మా అభిప్రాయం. అందరూ కష్టపడి ఈ మూవీకి ముందుకు తీసుకెళ్తారని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, అలీ గారు కాల్ చేసి పిలవగానే వచ్చారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నందుకు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి చేయడం జరిగింది. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక కొత్తగా ఉంటుంది. కాస్టింగ్ త్వరలో మేము వెల్లడిస్తామండి. జూన్ ఫస్ట్ వీక్లో సెట్స్లోకి వెళ్తున్నాం. ఇది ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.